డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచబోతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మరింత ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తుందా? ఇటీవల జనహిత పాదయాత్ర సక్సెస్ కావడంతో రెండవ విడత పాదయాత్రకు టీపీసీసీ ప్లాన్ చేస్తుందా? ఇంతకు జనహిత పాదయాత్ర హస్తం పార్టీకి మైలేజ్ తెచ్చిందా? అందుకే రెండవ విడత పాదయాత్రకు షెడ్యూల్ ఫిక్స్ చేయబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల పాలనను రేవంత్ రెడ్డి పూర్తి చేసుకోబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనంలోకి వెళ్లారు. ఆమె పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇప్పటికే మొదటి విడత పాదయాత్ర పూర్తయింది. రెండవ విడత పాదయాత్రను స్టార్ట్ చేద్దామని అనుకునేలోగా వర్షాల వలన వాయిదా వేశారు. ఆ తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభ ఉండడంతో వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పెద్దలు పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేస్తోంది. రైతు రుణమాఫీ, ఫ్రీ బస్ పథకంతో పాటుగా మరిన్ని పథకాలను అమలు చేస్తున్నారు. అలాగే ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా క్యాడర్ను యాక్టివ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసమే టీపీసీసీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను చేపట్టారని పార్టీ నేతలు ప్రకటించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు జనహిత పాదయాత్ర లాభం చేస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే జనహిత పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రలో యాక్టివ్గా పాల్గొన్నారు. తనకు ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యే ఛాన్స్ వచ్చిందని పాదయాత్రపై మీనాక్షి నటరాజన్ కమెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పీసీసీ చేస్తున్న జనహిత పాదయాత్ర గురించి వివరించారు. పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని సీఎంను పీసీసీ చీఫ్ కోరారు. దీనిపై సీఎంతో పాటుగా రాష్ట్ర మంత్రులంతా హాజరు అవుతామని సీఎం రేవంత్ కూడా చెప్పారు. దసరా తర్వాత రెండవ విడత పాదయాత్ర షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కానీ రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్రపతి వద్దకు చేరడంతో నిర్ణయం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. మరోవైపు రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పట్లో తేలే పరిస్థితి లేదన్న చర్చ సైతం లేకపోలేదు. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా టీపీసీసీ రంగంలోకి దిగింది. అందుకే రెండో విడత పాదయాత్రతో జనంలోకి వెళితే పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుందని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద జనహిత పాదయాత్ర నిరంతర ప్రక్రియ అంటోంది హస్తం పార్టీ. ప్రజలతో మమేకం అయ్యేందుకే, ప్రజల వద్దకే పాలనలో భాగమే అని తమ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని నేతలు చెబుతున్నారు. మొదటి విడత పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పార్టీ పెద్దలు నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్లడంలో తమ పార్టీ చీఫ్ చేపట్టిన పాదయాత్ర ఉపయోగపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.